తెనాలి పురపాలక సంఘం వివిధ వార్డుల్లో చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నలు మంగళవారం పలు వార్డుల్లో పర్యటించారు. ఆ వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం 11, 27 వార్డులో జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులు మంగళవారం ఉదయం రామలింగేశ్వర ప్రాంతంలో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రవాణా శాఖ అధికారి టి రాఘవరావు, 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, స్థానిక నాయకులు కలిసి వార్డులో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడారు. శానిటేషన్ వర్కర్స్తో రోడ్లు శుభ్రం చేయించడం, సైడ్ కాలువలు, పూడికలు తీయించడం వంటి కార్యక్రమాలను కొనసాగించారు. పరిసరాల శుభ్రత, దోమల నివారణ వంటి పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రత పాటించాలని అన్నారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల నిర్మూలనలో మున్సిపల్ అధికార యంత్రాంగం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల నేపథ్యంలో ప్రజలు కూడా దోమల నివారణకు తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ రాధికతో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్లు కటారి రత్నకుమారి, ఎంహెచ్ఓ నిర్మల, జనసేన నాయకుడు బండారు రవికాంత్, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 11వ వార్డు, 27వ వార్డు, 38వ వార్డున పర్యటించడం జరిగింది. ఏ వార్డులో శానిటేషన్ చూస్తే కొంచెం లోపంగానే ఉంది, కానీ ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు స్థలాలు కొని వదిలేయటానా, వాటిల్లో పిచ్చి మొక్కలు ఇలాంటి పెరగటానా పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీ అందరు చెప్పేది ఏంటంటే అది క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే మేము ఈరోజు కార్యక్రమానికి వచ్చిన కమిషనర్ గారు కానివ్వండి, హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అలానే మున్సిపల్ సిబ్బంది, అధికారులు అందరూ ఈ స్వచ్ఛ ఈ కార్యక్రమంలో పాల్గొని అలానే మాతో పాటు మీరు ప్రజలందరూ కూడా సహకరిస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని కోరుతున్నాను. ఎలాంటి చెత్త అనేది రోడ్డు మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుతున్నాను. ఈ కాలువల్లో కూడా ఈ కవర్లు ఇలా వేయటాన నీళ్ళు ఆగిపోయి వాటి వల్ల దోమలు అనేది పెరుగుతున్నాయి. కాబట్టి మన అనారోగ్యం పాలవుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి వేస్ట్ వ్యర్థాలని వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఖాళీ స్థలాలు మెయిన్ ఎక్కడ ఏ వార్డులో చూసినా ఈ ఖాళీ స్థలాల సమస్య అనేది ఉంది. లేదంటే మున్సిపల్ బోర్డు పెట్టాల్సి వస్తుంది మీరు పరిశుభ్రంగా చేసుకోపోతే. అలానే ఈ సత్య సేవా కార్యక్రమానికి పూలే కాలనీ ఉందండి. వరదలకి దాదాపు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే మేము వార్డులో ప్రజాప్రతినిధులు కాబట్టి వెళ్ళి చూస్తుంటే 8:30 నైటు ఆ టైంలో కమిషనర్ గారు వచ్చారు అక్కడికి. అంటే ఒక మున్సిపల్ కమిషనర్ గారు 8:30కి నైటు ఆ ఊరు బయట ఉన్న పూలే కాలనీకి రావటం అంటే అది ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇక్కడ అంత బాధ్యతగా కమిషనర్ గారు ఉంటున్నారు. మళ్ళీ దీనికి ఏం చేద్దామని చెప్పి అడిగి ముందు వాటర్ బయటికి వెళ్ళాలంటే ఇంజిన్లు పెట్టండి అని చెప్పి దాదాపు తెల్లారి ఎర్లీ మార్నింగ్ కల్లా ఒక 3 ఇంజిన్లు పెట్టి ఒక 4 రోజుల పాటు ఆ ఇంజిన్లతో వాటర్ తోడితే కానీ ఇళ్లలో నీళ్ళు బయటికి రాలేదండి. ఎందుకంటే ఇవన్నీ మనం వాస్తవాలు చెప్పుకోవాలా. అట్లాంటి కమిషనర్ గారు మనకి ఉండటం అనేది కూడా చాలా సంతోషకర విషయం. మంచి టీం ఉంది. అట్లానే మన మనోహర్ గారు కూడా రావడంతోనే ఈ శానిటేషన్ మీద దృష్టి సారించి డ్రైన్స్ కూడా బాగా పూడికలు తీపియటం జరిగింది. మన వర్షాలకు కూడా ఆ పూడికలు తీపియటం వల్లే చాలా వరకు మనకి ఎక్కడ కొన్ని సెంటర్స్లో ఆ పల్లాల్లో నీళ్లు నిలబడుతుంటాయి. ఆ నీళ్లు నిలబడకుండా పోవడం కూడా జరిగింది. మంచి టీం ఉంది ఇప్పుడు పొలిటికల్గా కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానీ. మంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మా మంత్రివర్యులు పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గంలో రోజు కూడా ఒక 3 వార్డులను ఎంచుకొని కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా వార్డుల్లో ఉన్న కాలువలు అట్లానే ఏదైతే నివాస స్థలాలు ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా క్లీన్ చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా వార్డు ప్రజలు ఏదైతే స్థానికంగా దోమలు బారిన పడటం వాటి ద్వారా జ్వరాలు బారిన పడటం ఇవన్నీ కూడా వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. వాటిని అన్నింటినీ మనం అరికట్టాలి అంటే ముందుగానే గుర్తించి ఆ ఖాళీ స్థలాలు వాటితో పాటు వాటర్ అనేది కనుక క్లీన్గా వెళ్తూ ఉంటే కాలువల్లో ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఒక ఆలోచన చేసి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మేము అందరం కూడా చాలా గర్వంగా తీసుకుంటున్నాం.